ఎబ్బేజు కూడా ఎంతో వేదన అనుభవించుంటాడు. తన పేరును బట్టి అతనికి ఒక ట్యాగ్ వేశారనమాట. ఏంటంటే దురదృష్టవంతుడు, వేదనకరమైన బిడ్డ, ఇతని వలన మా ఇంటికి ప్రయోజనం లేదు. ఇలాంటి మాటలు ఒకవేళ మీరు కూడా వింటున్నట్లయితే, ఎబ్బేజు ఎప్పుడు నిరుత్సాహపడలేదండి. మన శ్రమలో మనం నిరుత్సాహపడకూడదు. వస్తుంది, కష్టం వస్తుంది, దేవుడు దాన్ని భరించే శక్తిని మనకి ఇస్తాడు. దాన్ని తట్టుకునే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కృంగిపోకూడదు. శ్రమ దినమందు కృంగినవాడు చేతకానివాడు. మరి శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు దేవుని పట్టుకుని మనం కదలకుండా నిలబడినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఎబ్బేజు అనే భక్తుడు మరి ఏం చేశాడంటే దేవుని మందిరమునకు పోయి ప్రార్థన చేస్తున్నాడు.